హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న నెట్ఫ్లిక్స్లో వచ్చిన హైరార్కీ అని చెప్పి ఒక కొరియన్ డ్రామా సిరీస్. అని సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది. బట్ ఎగ్జిక్యూషన్ కూడా ఒక లెవెల్ వరకు అయితే బాగానే ఉంది. బట్ ఏంటంటే ఎపిసోడ్స్ లెంత్ అనేది చాలా ఎక్కువ, దాంతో మనకి కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో మనం చూసుకుంటే కనుక డబ్బున్న పిల్లలందరూ ఆ స్కూల్లోనే చదువుతారు. అండ్ అదే స్కూల్లో ఇంకొక గ్రూప్ ఉంటుంది. సో వాళ్ళందరూ స్కాలర్షిప్ మీద వచ్చిన వాళ్ళు. సో ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్లో మనం చూసుకుంటే కనుక స్కాలర్షిప్ మీద వచ్చిన ఒక స్టూడెంట్ అయితే చనిపోతాడు. సో ఆ ప్లేస్లో అప్పుడు మన హీరో ఎంట్రీ అయితే ఉంటుంది. సో ఆ హీరోకి ఆయన చనిపోయిన వ్యక్తికి అసలు రిలేషన్ ఏంటి, అండ్ హీరో ఆ మిస్టరీ అంతా ఎలా సాల్వ్ చేస్తాడు, అండ్ అతను చనిపోవడానికి రీజన్ ఏంటి అనేది మిగతా వెబ్ సిరీస్ స్టోరీ. అండ్ ముందుగా ఈ వెబ్ సిరీస్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ వెబ్ సిరీస్ టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ 50 minutes to 1 hour అయితే ఉంటుంది. ఒక మీడియం సైజ్ వెబ్ సిరీస్ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. లైక్ స్టార్టింగ్లోనే మనకి ఆ మర్డర్ అయిపోవడం అంతా మనకైతే చూపిస్తారు. లైక్ అబ్బాయి చనిపోవడం కూడా కార్ వచ్చి గుద్దుతుంది. సో ఇలా మనకి స్టార్టింగ్లోనే స్టోరీ కొంచెం రివీల్ చేస్తారు. కొంచెం స్టార్టింగ్లోనే మనకి స్టోరీకి అయితే వెళ్ళిపోతారు. అండ్ 1, 2, 3 అని 3 ఎపిసోడ్స్ అయితే మనకు కొంచెం బాగానే ఉంటుంది. లైక్ అబ్బాయి చనిపోవడం, ఆ ప్లేస్లో హీరోకి రావడం, అండ్ డబ్బు ఉన్నోళ్ళు అండ్ స్కాలర్షిప్ ఉన్నోళ్ళు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారని చెప్పి అది చూపించిన విధానం. డబ్బు ఉన్న వాళ్ళు మనం చూసుకుంటే కనుక స్పెషల్ క్లాస్ అని చెప్పి ఓన్లీ డబ్బున్న వాళ్ళకైతేనే చెప్తారు. అండ్ ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా. సో డబ్బున్న వాళ్ళు అండ్ స్కాలర్షిప్ ఇదంతా మనకి చూపిస్తారు. అండ్ దీంతో మనకి స్టార్టింగ్ 3 ఎపిసోడ్స్ అయితే మనకైతే కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక అసలు హీరో ఎవరు, అండ్ హీరోకి ఆ చనిపోయిన వ్యక్తికి అసలు సంబంధం ఏంటని చెప్పి మిస్టరీ ఉంది కదా. సో అది కూడా కొంచెం బాగానే మెయింటైన్ చేస్తారు. అండ్ హీరో వచ్చేసి ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉంటాయి కదా, అది కూడా కొంచెం లెవెల్ కూడా బాగానే ఉంటుంది. అండ్ లొకేషన్స్ విషయానికి వస్తే కనుక విజువల్గా చాలా అయితే బాగుంటుంది. చాలా గ్రాండర్ మనకి చూపించారనమాట. సో ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో అందరూ డబ్బున్న పిల్లలు అన్నప్పుడు సో విజువల్గా అంతా రిచ్గా ఉన్నట్టు, సో రిచ్గా ఉండాలి కాబట్టి సో విజువల్గా వీళ్ళంతా చాలా రిచ్నెస్ అయితే చూపించడం జరిగేది. అంతా మనకైతే స్క్రీన్ మీద అయితే కలుస్తుంది. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లెంత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ 50 to 1 hour అయితే ఉంటుంది. దగ్గర మనకి మీడియం సైజ్ వెబ్ సిరీస్ దగ్గర 7 hours ఉంటుంది అనమాట. దాంతో మనకి చాలా టైం టేకింగ్. వీళ్ళు ఒక లెవెల్ వరకు మనకి ఎంగేజింగ్గా, గ్రిప్పింగ్గా, ఎక్కడ బోర్ కొట్టకుండా మనకి డిజైన్ చేస్తారు. కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే యాడ్ చేస్తారు. బట్ అయినా సరే మనకి టూ మచ్ లాంగ్ అయితే అనిపిస్తుంది. సో కొంచెం ఈ 7 episodes కట్ చేసి ఒక 5 episode సిరీస్గా చెప్పుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలి, వెబ్ సిరీస్ అయితే డీసెంట్ కొరియన్ డ్రామా. అండ్ ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. అని ఈ వెబ్ సిరీస్ అని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. నేను ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో, ఇది ఫ్యామిలీతో చూడొద్దు. ఇందులో కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.